శ్రీ సంజీవదేవ్ ఆత్మకథ తుమ్మపూడి 23వ భాగం 27/9/20 48వ అధ్యాయం. పఠాన్ కోట ప్రయాణం ఒక మధుర అనుభూతి. పంజాబ్లో అమృత్సర్, లాహోర్ ఈ రెండు ప్రముఖ నగరాలు. లాహోర్ అప్పటి పంజాబ్ ముఖ్య పట్టణం, అమృత్సర్ సిక్కు మతానికి ముఖ్యస్థానం. సాయంత్రం బయలుదేరి జలియన్ వాలా బాగ్ స్వర్ణ మందిరం చూడబోయా. జలియన్ వాలా బాగులో నిలుచుంటే పూర్వం బ్రిటిష్ ఫిరంగులకు నిష్కారణంగా బలైన ఎందరో నిర్దోషులైన అమరవీరులు తమ అనేక అశరీర రూపాలు నా మానవ చక్షువుల ఎదుట ప్రత్యక్షమయ్యారు. అక్కడి నుంచి సిక్కుల స్వర్ణ మందిరం చూడబోయా. మందిరపు బంగారు గుంబదులు చుట్టూ ఉన్న నిర్మల సరోవరంలో ప్రతిబింబిస్తున్నాయి. అసలు గుంజాలు అంటే ప్రతిబింబాలే ఎక్కువ సుందరంగా కనపడుతున్నాయి. స్వర్ణ మందిరంలో తెల్లని పెద్ద పెద్ద గడ్డాలతో సిక్కు మత గురువులు మత గ్రంథాలు పఠిస్తున్నారు, ప్రసాదాలు పంచిపెడుతున్నారు. రంగురంగుల దుస్తులతో స్త్రీలు, పురుషులు, పిల్లలు స్వేచ్ఛగా ఏవో కీర్తనలు పాడుతూ తిరుగుతున్నారు. ఇటువంటి స్థలాల్లో ఇతర అన్ని తీర్థాలలో లాగానే అల్లరి, అశాంతి, బాహ్యాడంబరం మొదలైనవి ఎక్కువగా ఉండి ప్రశాంత వాతావరణం లోపిస్తోంది. స్వర్ణ మందిరంలో ప్రవేశించబోయే వాళ్ళంతా తమ చెప్పులు బయటే వదిలి తల మీద ఏదైనా గుడ్డ వేసుకొని లోపలికి వెళ్ళాలి. కానీ వట్టి తలతో వెళ్ళకూడదు. ఏమీ దగ్గర లేనప్పుడు కనీసం చేతి రుమాలైనా తల మీద వేసుకొని వెళ్ళచ్చు. స్వర్ణ మందిరానికి దగ్గరలో ఎవరూ పొగ పీల్చరా. సిక్కులు పారాయి తాగటానికి వెనుదీయరు, కానీ పొగ పీల్చడం వాళ్ళకి నిరుద్ధం. కారణం, వారి మత గ్రంథమైన గురు గ్రంథ సాహబులో పొగ పీల్చవద్దని మాత్రం నిషేధం ఉందట, కానీ సారాయి తాగవద్దని రాసి లేదట. కనుక సిక్కులు స్వేచ్ఛగా మద్యం సేవిస్తారు. పఠాన్ కోటకు ప్రయాణం. మరుసటి దినం 8 గంటల ప్రాంతంలో పఠాన్ కోటకు వెళ్లే రైల్లో నా ప్రయాణం నిశ్చయించుకున్నా. అమృత్సర్లో అటు తిరిగి ఇటు తిరిగి వచ్చి హోటల్లో బూందీ రేతాతో పూరీలు తిని, పెరుగులో నిమ్మరసం పిండుకొని తిని, ఆరుబయట పంజాబ్ ఆకాశం కింద పడుకుని. కింద పంజాబ్ భూమి, పైన పంజాబ్ ఆకాశం. వీటి రెంటి మధ్య పంజాబ్ చెట్లు, పంజాబ్ పశుపక్షులు, పంజాబ్ ప్రజలు. అవును, విశ్వంలోని భూమి అంతా ఒకటే, ఆకాశం అంతా ఒకటే, ప్రజలంతా ఒకటి. అయినా భిన్న భిన్న భూములు, భిన్న భిన్న ఆకాశాలు, పశుపక్షులు, భిన్న భిన్న ప్రజలు. విశ్వంలో ఏకత్వం ఉన్నదనటం సత్యమే, భిన్నత్వం ఉన్నదనటం కూడా సత్యమే. భిన్నత్వంలో ప్రారంభించిన జీవితం ఏకత్వంలో పరిణతి చెందుతుంది. లోకానికంతటికీ ఒకటే భూమి అయినా ఇది పంజాబ్ భూమి. లోకానికంతటికీ ఒకటే ఆకాశం అయినా ఇది పంజాబ్ ఆకాశం. ఈ సత్యాన్ని కాదనలేవు. ఈ విధంగా ఆలోచిస్తూ ఎప్పుడో కళ్ళు మూసా. తెల్లారి ఎండ వచ్చిన తర్వాత కానీ మెలకువ రాదు. లేవగానే కనిపించే సూర్యుడు పంజాబ్ సూర్యుడు కాబోలనుకొని నవ్వుకున్నా. తగు సమయంలో సామాన్ సర్దుకొని స్టేషన్కు వచ్చా. కొంతసేపటికి లాహోర్ నుంచి బండి వచ్చి ఆగి పఠాన్ కోటకు 2వ తరగతి టిక్కెట్లు తీసుకొని బండిలో ఎక్కాను. లాహోర్ విశ్వవిద్యాలయ విద్యార్థులు చాలామంది అందులో సందడి చేస్తూ కూర్చున్నారు. వీళ్ళంతా బటాలా అనే చోట వనభోజనం చెయ్యడానికి బయలుదేరారు. దారిలో లాహోర్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ హిమ్మత్ ఖాన్ అనే ఆయన కూడా ఉన్నారు. నేను నికోలస్ రోరిక్ వద్దకు పోతున్నానని తెలుసుకొని చాలా ఆనందించా. తమతో పాటు బటాలలో దిగి వనభోజనంలో పాల్గొనమని బలవంతం చేశారు. కానీ మధ్యలో ప్రయాణం ఆగితే మళ్ళీ పఠాన్ కోట చేరుకోదని సరైన ఏర్పాటు లేనందు
వారి ప్రేమపూరితమైన ఆహ్వానాన్ని స్వీకరించలేకపోయా. ఇందుకు కారణాలు వారికి చెప్పా. వారు సానుభూతితో అర్థం చేసుకున్నారు. అందుకని తాము బటాలాలో తినడానికి తీసుకువెడుతున్న తినుబండారాలు కొన్ని తీసి నన్ను తినమని బతిమాలాడు. కొన్ని తిని వాళ్ళని సంతృప్తి పరచా. లాహోర్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ హిమ్మత్ ఖాన్ తన చిరునామా నాకిచ్చి తిరుగు ప్రయాణంలో లాహోర్లో తమ ఇంట దిగమని గట్టిగా చెప్పారు. దూర ప్రాంతాల్లో అటువంటి ఆదరణ హృదయానికి ఎంతో హాయినిస్తుంది. ఇంతలో బటాలా స్టేషన్ వచ్చింది. ఆ క్షణిక మిత్రులంతా ప్రేమతో నా దగ్గర వీడ్కోలు తీసుకొని వెళ్ళిపోయారు. ఆ క్షణిక అనుబంధమే ఎన్ని యుగాలు పెనవేసుకున్న అనుబంధము అనిపిస్తుంది. అవును, క్షణిక కాలం అయితే మాత్రమేం, క్షణం గర్భంలోనే యుగ యుగాంతరాలు దాగి ఉన్నాయి. విలియం బ్లేక్ కవిత గుర్తు వచ్చి, టు సీ ఎ వరల్డ్ ఇన్ ఎ గ్రెయిన్ ఆఫ్ శాండ్ అండ్ ఎ హెవెన్ ఇన్ ఎ వైల్డ్ ఫ్లవర్, హోల్డ్ ఇన్ఫినిటీ ఇన్ ది పామ్ ఆఫ్ యువర్ హ్యాండ్ అండ్ ఎటర్నిటీ ఇన్ అన్ అవర్. కనుక ఒక్క ఇసుక రేణువులో విశ్వాన్ని దర్శించాలి. ఆ ఒక్క వన్య కుసుమల్లో స్వర్గాన్ని చూడాలి. ఆ అనంతత్వాన్ని నీ అరచేతిలో పట్టుకో. ఒక్క గంటలో శాశ్వత లోకాన్ని పొందు. ఇదంతా అనుకుంటుండగానే బటాలా స్టేషన్ కలేపళ్ళు అమ్మడం చూశా. కలేపళ్ళు మేగడ కలిపి ఉప్పు చల్లి అమ్ముతారు. అవి తీసుకొని తింటుంటే పుల్ల పుల్లగా, తీయతీగా, ఉప్పగా బాగున్నాయి. చిన్నప్పుడు నందిగామ తాలూకా నివాసం రోజుల్లో తిన్నాను కలేపళ్ళు అనబడే ఈ అడవి పళ్ళు. మళ్ళీ ఇప్పుడిక్కడే వాటిని మేగడతో ఉప్పుతో తింటున్నాను. కొన్ని రుచులు, వాసనలు, స్పర్శలు మొదలైన సంవేదనలు గతించిన భూతకాలాన్ని మళ్ళీ వర్తమానంలోకి సజీవపరుస్తాయి. బటాలా నుంచి గురుదాస్పూర్ మీదుగా మధ్యాహ్నం 1 గంట ప్రాంతాలు పఠాన్ కోట వచ్చి ఆగిపోయింది మా బండి. పఠాన్ కోటలో ఈ బండి ఆగిపోతుంది. ఇక ఇక్కడి నుంచి కాంగ్రా రైల్వే అనే చిన్న లైను ప్రారంభం. ఈ చిన్న లైను నగ్రోట అనే చోటుకి వెళ్ళి నేను బండి మారి చిన్న బండిలో కూర్చొని. ఇంతలో కొత్తగా వివాహమైన దంపతులు హనీమూన్కు కులు లోయకు విహారం వెడుతున్నారు. ఆమె పేరు కాత్యాయిని, ఆయన పేరు ఆనంద కుమార్. ఇద్దరు కూడా చాలా సరసులు. కాత్యాయిని ఇంకా ఎక్కువ చురుకైన వ్యక్తి. తాను నవ్వి ఇతరులను నవ్వించడం ఆమెకు గొప్ప సరదా. పఠాన్ కోట నుంచి చిన్న బండి బయలుదేరింది. బండి క్రమేణా ముందుకు సాగిన కొద్దీ వాతావరణంలో చల్లదనం కనబడుతోంది. కాంగ్రా వచ్చేసరికి చల్లబట్టం మాత్రమే కాక చలి కూడా వేయటం ప్రారంభం. గ్రీష్మ ఋతువులో కాంగ్రా ఒకప్పుడు చిత్రకళకు ప్రసిద్ధి చెంది ఉంది. అదే కాంగ్రా చిత్రకళ. అది నేటికి వాడుకలో ఉంది. కొండలలో గుండా, లోయల గుండా నురుగులు కక్కుతూ ప్రవహించే చల్లని సెలయేళ్ల మీదుగా మా రైలు ప్రయాణం చేస్తోంది. దూరాన ధవళధార పర్వతమాల తమ శిఖరాలను మేఘాలతో దాగుడు మూతలాడుతున్నాయి. నేను ఇదివరలో కుమావు ప్రాంతంలో తిరిగా. హిమాలయ తూర్పుకు దిండిన మధ్య హిమాలయాలు. ఇక్కడ సంచరిస్తున్నది పశ్చిమ హిమాలయ. ఇవి యూపీ సరిహద్దులోవి. ఇవి పంజాబ్ సరిహద్దులోవి. రైలు లోపల కాత్యాయని సంభాషణలలో ఆనందం, రైలు బయట ధవళధార పర్వతమాల మీద ధవళ కాంతులను చూస్తూ ఆనందం. మొదటిది మహమానవానందం, రెండవది ప్రకృతి ఆనందం. మొదటి దానిలో ఉభయులం అంటే నేను, నా ఎదుటివారు కూడా పరస్పర సంభాషణ వల్ల ఆనందిస్తారు. రెండవ దానిలో నేను ధవళధారను చూసి ఆనందిస్తాను కానీ అది నన్ను చూసి ఆనందించదు. అయినా కూడా అందులో అనంతానందం లభించసాగింది. కాత్యాయనికి నాకు మధ్య ఎన్నెన్నో విషయాల గురించి సంభాషణ. ఆ కొద్ది కాలంలో ఆమెతో ఎక్కువ సాన్నిహిత్యం ఏర్పడి మళ్ళీ కొంచెం సేపటికే ఆమె మంచి, నేను నా నుంచి ఆమె విడిపోవడం అనేది ఉంటుంది.
అనే ఆలోచన వచ్చేసరికి ఏదో భరింపరాని వేదన కలిగింది. ఆమె భర్త ఆనంద కపూర్ మా ఉభయుల సంభాషణలు వింటూ నవ్వుతూ కూర్చునేవాడు. ఎప్పుడైనా ఒక్క మాట మాట్లాడేవాడు. ఆయన వంతు వినటం మాత్రమే. కాత్యాయని ముఖంలో కూడా విషాద ఛాయలు గమనించారు. కలుసుకోవడంలో ఎంతో ఆనందం, విడిపోవడంలో ఎంతో విషాదం. అయితే ఈ సత్యం అన్నిటా వర్తించదు. ఇది ఇష్టమైన వ్యక్తుల విషయంలో మాత్రమే వర్తిస్తుంది. అయిష్టమైన వ్యక్తులు కలుసుకోవడంలో బాధపడతారు, విడిపోవడంలో ఆనందిస్తారనిపించి. కాత్యాయని నాకు అయిష్టమైన వ్యక్తి అయి ఉన్నట్లయితే ఈ బాధంతా లేకపో, ఎంతో ఇష్టంతో విడిపోయేవాడు. కాత్యాయని నుంచి విడిపోవడంలో ఉండే వియోగ వ్యధ ఆమెకు నాకు సమాన పరిమాణంలో ఉండదు. ఆమె తన ప్రియమైన భర్తతో కలిసి నా నుంచి వెళ్ళిపోతుంది. మరి నేను ఒంటరిగా ఆమె నుంచి వెళ్ళిపోతా. తన భర్త ప్రేమ సాన్నిధ్యంలో ఆమె నన్ను త్వరగా మరిచిపోగలదు. మరి నేను ఎవరి ప్రేమమయ సాన్నిధ్యంలో ఆమెను త్వరగా మరిచిపోగలను? ఆ దూరాన కనిపిస్తున్న ధవళ ధార పర్వతమాల సాన్నిధ్యంలోనో లేక దగ్గరలో ఉన్న నా అంతరాత్మ సాన్నిధ్యంలో ఆమెను మరిచిపోయే ప్రయత్నం చెయ్యాలి. సాయంత్రానికి మా రైలు నగ్రోటా స్టేషన్లో వచ్చి ఆగింది. ఇంకా ఇంతవరకే రైలు మార్గం. ఈ రైలు మళ్ళీ రేపు ఉదయం తిరిగి వెనక్కు వెళ్ళిపోదు పఠాన్కోట్. ఈ నూతన దంపతుల నిమిత్తం పాలన్పూర్ నుంచి కారు వచ్చి ఉంది. నన్ను కూడా ఆ కారులో వారితో పాటు రమ్మన్నారు. ఈ హనీమూన్ దంపతుల మధ్య నేను అడ్డంకు కాదలుచుకోవాలా. అందుకని ఏదో సాగు చెప్పి నేను రాలేనని. వారితో వెళ్ళటం ఇష్టం లేదు, వారిని వదలడము ఇష్టం లేదు. ఇది మరీ బాధగా ఉంది. సరే, అనివార్య విషయాల్లో ధైర్యాన్ని అవలంబించడం, ఆనందాన్ని సృష్టించుకోవడం అభ్యాసమైనందున మానసాన్ని ఏమాత్రం బాధ చెందనీయక హృదయాన్ని అవ్యక్తానందంతో నింపుకొని ఆ రాత్రి ఆ రైలులోనే నా బత్తు మీదనే నిద్రపోయా. 49 పులి లోయలో అపర ద్రౌపదులు. ఆ రాత్రి నగ్రోటాలో ఆ సంవత్సరానికి మొదటి తొలకరి వాన పడి. వర్షం అంత పెద్దది కాదు, కానీ మేఘాల ప్రదర్శన అధికంగా. హిమాలయ ప్రకృతి అంతా వణికిపోయేలాగా ఉరుములు, మెరుపులు, గాలి అసలే చలి. ఇది ఈ తొలకరి వాన పడినందు కూడా చలి ఇంకా ఎక్కువైపోయి, క్లౌడ్ బర్స్ట్ ఎక్కువ. ఈ మధ్యన చాలామంది అక్కడ జరిగిపోయాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో ఇక్కడి నుంచి కులుకు బస్సు బయలుదేరుతుంది. అక్కడ కులు 130 మైళ్ళు. నేను క్రితం సాయంత్రమే బస్సులో సీటు రిజర్వ్ చేయించి ఉంచారు. బస్సు బయలుదేరింది. కొండల మీదుగా లోయల గుండా రోడ్డుకు అటు ఇటు తేయాకు తోటలు, ఇంకా ఇతర విధమైన పళ్ళ తోటలున్నాయి. కొంత దూరంలో కొంత దగ్గరగా ధవళధార పర్వతమాల తెల్లని మంచుతో కనిపిస్తూనే ఉంది. ఈ పర్వతమాల చూసినప్పుడల్లా కాత్యాయని గుర్తుకొచ్చి కాత్యాయని పర్వతమాలను కలిపి చూస్తూ వచ్చాను నిన్న రైలు. అందువల్ల ఒకటి చూస్తూ మరొకటి జ్ఞాపకం వస్తోంది. పర్వతమాల నా కళ్ళ ఎదుట ఇప్పుడున్నది, కాత్యాయని లేదు. అందువల్ల ఉన్న వస్తువును చూస్తే లేని వ్యక్తి గుర్తొస్తా. అదేవిధంగా ఈ పర్వతమాల లేని చోట కాత్యాయని కనిపిస్తే పర్వతమాల గుర్తుకొస్తుంది. బస్సు పాలన్పూర్ వచ్చి ఆగింది. ఆ ప్రాంతం మంచి వ్యాపార కేంద్రం. ఇక్కడికి ధవళధార్ పర్వతమాల చాలా దగ్గర. బస్సు ఇక్కడి నుంచి బయలుదేరి జోగేంద్ర నగర్ వచ్చి ఆగింది. ఇక్కడ వంతెన మరమ్మతుల మూలంగా బస్సు కొంచెం ఆలస్యంగా ఆగాల్సి వచ్చింది. నేను బస్సు దిగి ఆ ప్రాంతాల విశేషాలు చూడటం ప్రారంభించా. ప్రకృతి అంతా కూడా సుందరంగా, ఒక చిత్రంగా కనిపించి మండీ చేరి జోగేంద్ర నగర్ నుంచి మండీ చేరుకొని సరే వరకు మధ్యాహ్నం అయ్యింది. కొండల్లో బస్సు ప్రయాణంలో కడుపులో వికారం కలుగుతుంది. కొందరికి వాంతులు కూడా. నాకు కూడా బాగా వికారం ఏర్పడి కళ్ళు మూసుకొని పడుకోబుద్ధి అయింది. మండీలో బస్సు చాలాసేపు అవుతుంది. భోజనాలు చేసే వాళ్ళంతా ఇక్కడ భోజనాలు ముగించుకుంటారు.
భోజనం చేస్తే వాంతులవుతాయని కొందరు ప్రయాణికులు భోజనాలు చెయ్యరు. నేను కూడా భోజనం మానుకొని నిమ్మకాయ షర్బత్ తాగి ఊరుకున్నా. నిమ్మరసం తగిలేసరికి వికారం కొంత ఉపశమించింది. మండీ సంస్థానాన్ని ప్రస్తుతం రాణి పరిపాలిస్తారు. పంజాబ్ హిమాలయాల్లో ఇదొక ముఖ్యమైన సంస్థానం. ఇక్కడికి చాలా క్రిందుగా వ్యాస నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇంకా ఎత్తుగా రాజప్రసాదాలున్నాయి. ఈ రాజపరివారంలోని వాళ్ళంతా ఎక్కువ భాగం విదేశాల్లోనే భోగ జీవితం గడుపుతారు. ఇక్కడి ప్రజల దగ్గర డబ్బును పన్నుల రూపంలో దోచుకొని వీరంతా యూరప్లో తందనాలాడుతూ ఉంటారు. ఇక్కడ ప్రజలకు అన్నం లేక ఉపవాసాలు చేస్తుంటారు. బట్టలు లేక చలికి వణుకుతూ ఉంటారు. ప్రస్తుతం పరిపాలన చేస్తున్న రాణిని గురించి కూడా ఇక్కడ అంతగా మంచి పేరు లేదు. ప్రజలలో క్రమేణా ఈ పర్వత భూములలో కూడా రాజకీయ చైతన్యం వికసించడం ప్రారంభించి పాలకుల పట్ల ప్రజల్లో ద్వేషం ఎక్కువైపోయి ఇక్కడి రాజకుటుంబాన్ని గురించి ఎన్నో రకరకాల గాథలు ప్రచురితమై ఉన్నాయి. ఇక్కడ బస్సు మండీ నుంచి బయలుదేరుతుండగా కర్తార్ సింగ్ అనే సిక్కు యువకుడు ఎక్కి వచ్చి నా దగ్గర కూర్చొని మాటల్లో తెలిసింది ఆయన పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అని. చాలా స్నేహశీలి, మృదు మధుర స్వభావం గలవాడు. తాను కూడా కులు వస్తున్నట్టు తన అత్తవారి ఊరు కులుకు 2 మైళ్ళ మాత్రమే ఉందని చెప్పి నా కులులో మంచి వసతు ఏర్పాటు చేస్తానన్నాడు. కులులోని డాక్ బంగ్లాలో ఎప్పుడూ కూడా ఖాళీ ఉండదు కనుక సిక్కుల గురుద్వారాలో నాకు బస ఏర్పాటవుతుందన్నాడు. ఎన్నో కొండల వంపులు తిరుగుతూ దిగుతూ ఎక్కుతూ మా బస్సు కులు చేరింది. చీకటి పడకముందే కర్తార్ సింగ్లను తీసుకువెళ్లి వ్యాస నది ఒడ్డున ఉన్న సిక్కుల గురుద్వారాలో దింపారు. ఈ భవనం చాలా విశాలంగా పరిశుభ్రంగా ఉంది. అక్కడ దాని మేనేజర్గా ఉంటున్న సర్దార్ అజయ్ సింగ్ ఎంతో మర్యాద చేసి నాకు కావాల్సిన సదుపాయాలన్నీ చేశారు. ఇంకా నా కడుపులో వికారంగా ఉన్నందువల్ల ఆల్బఖలా కాయ తినమని ఇచ్చారు. దాని పులుపు రసం తగిలేసరికి వికారం తగ్గిపోయింది. 130 మైళ్ళు కొండల్లో బస్సు మీద ప్రయాణం చేసిన బడలిక వల్ల ఆ రాత్రి నాకేం తినబుద్ధి కాల. 1-2 యాప్రికట్ పళ్ళు తిన్నారు. యాప్రికట్ పళ్ళని ఇక్కడ కుర్మానీ పండు అంటారు. వీటిని తెలుగులో జలదార్ పండ్లు అంటారనుకుంటున్నాను. నేను ఉన్న భవనానికి దగ్గరలో ఒక జలపాతం ఉంది. ఎత్తు మీద నుంచి నీరు ధారగా కింద పడుతోంది. అది పెద్ద శబ్దం చేస్తూ ఉండే ఆ ధ్వని నేను పడుకున్న దగ్గర చోటుకి చాలా బాగా వినపడు. మొదటిలో ఆ ధ్వని కొంచెం కటువుగా అనిపించింది, కానీ చెవి దానికి అభ్యస్తమైన తరువాత జలపాతపు ధ్వని మధురంగా వినిపించసాగి ఆ రాత్రి నాకు నిద్ర మెలకు వచ్చినప్పుడల్లా ఆ ధ్వనిని వినబుద్ధయ్యేది. అందులో ఏదో ఆకర్షణాత్మక సంగీతం నాకు వినిపించేది. ఆ రాత్రి కొన్నిసార్లు మెలకువ వచ్చిన కూడా నాకు బాగానే నిద్ర పట్టి చలి మాత్రం విపరీతంగా వేసింది. బాగా ఎండెక్కిన తర్వాత లేచి అల్పాహారం ముగించుకొని కులు బస్తీలోకి బయలుదేరి మధ్యలో పోస్టాఫీస్ కనిపించి లోపలికి వెళ్ళి నికోలస్ రోరిక్కి ఒక టెలిగ్రామ్ పంపాను. నేను కులు వచ్చినట్టు రేపు ఉదయం బస్సులో కుట్రాయిలో దిగుతానని. కుట్రాయికి రోరిక్ల నివాసానికి కొండ మీదుగా 3 మైళ్ళు ఉంటుంది. కులు బస్తీ 2 భాగాలుగా ఉంది. కొండ మీది భాగం, కొండ కింది భాగం. కొండ మీది భాగాన్ని సుల్తాన్పూర్ అని, క్రింది భాగాన్ని ధాల్పూర్ అని అంటారు. బస్తీ బయట దేవదారు వృక్షాలతో నిండిన విశాలమైన అందమైన పచ్చిక మైదానము. ఈ పచ్చిక మైదానంలో దేవదారు వృక్షాల కింద వేసవిలో వచ్చే పర్యాటకులు డేరాలు నిర్మించుకొని ఉంటారు. కులులో నేనున్న భవనం ముందుగా వ్యాసనది ఒడ్డుకు పోయిన రోడ్డు మనాలి మీదుగా, రొరాంగ్ పాస్ మీదుగా, లాహూల్ మీదుగా లడాఖ్ను దాటి మధ్య ఆసియాకు పోతుంది. అది మధ్య ఆసియాకు భారతదేశానికి మధ్య వ్యాపార కేంద్రం. కులు లోయలో అనేక గ్రామాలు, దేవాలయాలు ఉన్నాయి.
యాపిల్ పండ్లకు కులువు లోయ ప్రసిద్ధి. ఇక్కడ దసరా రోజుల్లో గొప్ప గొప్ప ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడి ప్రజలంతా హిందువులే అయినా వీళ్ళ ఆచార వ్యవహారాలు వేరు. స్త్రీలు పురుషులు కూడా ఉన్ని బట్టలే ధరిస్తారు. వివాహమైన స్త్రీలకు తలకు ఎర్రటి గుడ్డ కానీ నల్ల గుడ్డ కానీ కడతారు. వీరిలో సిగరెట్టు కాలుస్తున్న వనితలు 2-3 నాకు కనిపించారు. కులు బజార్లలో ఇక్కడ స్త్రీల గొంతు బజార్లో కనిపించింది. ఇక్కడ స్త్రీల గొంతు చాలా మృదు మధురంగా వినిపింది. చాలా సన్నని నాదం వేరు. కొలని భాషలో స్త్రీలు మాట్లాడుకుంటూ ఉంటే ఫిడేలు తీగలు మోగుతున్నట్లు ఉంటుంది. ఇక్కడి ప్రజలు స్థానికమైన కొలని భాష మాత్రమే కాక పంజాబ్, హిందీ, ఉర్దూలు అర్థం చేసుకుంటారు. కులు లోయ మొదలు లడాక్ వరకు స్త్రీలు ఎన్నిసార్లైనా వివాహం చేసుకుంటారు. పురుషుల వల్లనే ఒక భర్త మరణిస్తే 2 వాడు మరణిస్తే 3 ఈ విధంగా విధవా వివాహాలు ఎన్నైనా చేసుకుంటారు. భర్త మరణించకపోయినా కూడా చేసుకునే స్త్రీలుంటారు. ఇంకా కొన్ని చోట్ల అన్నదమ్ములందరికీ ఒకే ఒక భార్య ఉండే ఆచారం కూడా ఉంది. పెద్దవాడు మాత్రమే వివాహం చేసుకుంటే అతని తమ్ములకు కూడా ఆమె భార్య అవుతుంది. పాండవులకు ద్రౌపదిలా. ఈ సాంఘికాచారం మూలంగా కుటుంబాల సంఖ్య పెరగకుండా కుటుంబ నియంత్రణ జరుగుతుంది. ఒక భార్యకు ఒక భర్త ఉంటే ఎందరు సంతానం కలుగుతారు. ఎక్కువ మంది భర్తలు ఉన్నా కూడా అందరూ సంతానమే కలుగుతారు. అందుకు విరుద్ధంగా ఒక భర్తకు ఒక భార్య ఉంటే కలిగే సంతానం సంఖ్య కంటే ఎక్కువ మంది భార్యలుంటే కలిగే సంతానం సంఖ్య ఎక్కువ. భర్తల సంఖ్య ఎక్కువైనందున సంతానం సంఖ్య పెరగదు. భర్తల సంఖ్య ఎక్కువైతే హెచ్చుతుంది, భార్యల సంఖ్య ఎక్కువైతే పెరుగుతుంది. టిబెట్లో, లడాఖ్లో కుటుంబాలన్నిటిలో వదినే తమ్ముళ్ళకు కూడా భార్యగా ఉండే ఆచారం ఉంది. ఇక కులు ప్రాంతంలో, జాన్సార్ ప్రాంతంలో కొన్ని చోట్ల కూడా ఈ ఆచారం చెదురుమదురుగా ఉంది. ఆ సాయంత్రం నేను వ్యాస నదికి ఎదురుగా నేనున్న భవనం వరండాలో కూర్చొనివ్వను. ఒక టిబెట్ల తండా వీపున మూట బరువుతో వచ్చి వ్యాసనది ఒడ్డున ఆ వీపుల మీద మూటలు దించకుండానే వాటికి చేరగలబడి కూర్చు. నేను వాళ్ళ దగ్గరికి వెళితే తెలిసింది వాళ్ళు టిబెటన్లు కాదు, స్పితి నివాసులని. స్పితి ప్రదేశం చంబా ప్రాంతానికి అవతలగా ఉందని. టిబెటన్లు రంగు రూపాల్లో స్పితి వాసుల రంగు రూపాల భేదాన్ని గుర్తించలేవు. వివిధాలైన వ్యాపార సరుకులను తమ ప్రాంతం నుంచి తెచ్చి ఇక్కడ జరిగే కులువు సంతలో అమ్ముకొని ఇక్కడి నుంచి తగు పదార్థాలను తమ ప్రాంతాలకు తీసుకుపోతారు. కొంతసేపు ఆ స్పితి ప్రాంతీయులతో గడిపి అక్కడి నుంచి వ్యాసనది తీరాన్ని ఉత్తరంగా చాలా దూరం వరకు నడిచాను. ఇంకా పొద్దు చాలా ఉన్నందువల్ల వ్యాసనది తీరాన ఎక్కువ సమయం గడిపాను. బియాస్ అంటే అదే వ్యాసనది. తర్వాత వ్యాసనదిలో నీరు బురదగా ఉంది. ఆ పై ప్రదేశాల్లో తొలకరి వానలు పడినందువల్ల నది చిన్నదే కానీ వేగం మాత్రం ఎక్కువ. ఇది దూరాల కొండల వరుసలు, దగ్గరలో పచ్చిక బయళ్ళు. ఆ పచ్చికలోని పచ్చదనం చూస్తూ ఉంటే విశ్వ సృష్టిలోని జీవమంతా నగ్న రూపలు ఇక్కడ నర్తిస్తోందా అనిపించి. పచ్చికలోని ఆకుపచ్చలో ఎన్నో విధాల కాంతులు. పచ్చిక పశువులకు మాత్రమే ఇష్టం కాదు, మానవులకు కూడా ఎంతో ఇష్టమనే సత్యాన్ని ఇక్కడ తెలుసుకోవాలి. కాంగ్రా కులు ప్రాంతాల్లోని గొర్రెల కాపరు చాలా వింత మనుషులు. వీళ్లను గడ్డీలంట. నేను ఉన్న వ్యాసనదికి సమీపంలో వీరు గొర్రెలు మేపుతూ ఉంటారు. నేను లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నించున్నా. వీళ్ళు మహాసాహస జీవులు, శ్రమజీవులు. రాత్రులు కూడా 6 బయట హిమాలయాల చలిలో వీళ్ళు నిద్రపోతారు. ఉత్తరంగా సుదూరపు రౌతాంగ్ పాన్ మొదలు దక్షిణ పఠాన్ కోట వరకు వీళ్ళు ఋతుభేదాలను అనుసరించి తమ గొర్రెలను మేపుకుంటూ ఎండనక వాన అనక
రాత్రి అనక పగలనక తిరుగుతూనే ఉంటా. నాగరిక ప్రపంచానికి వీళ్ళని గురించి తెలియనట్లే వీళ్ళకు కూడా నాగరిక ప్రపంచాన్ని గురించి తెలియదు. నికోలస్ రోరిక్ కొన్ని మధుర స్మృతులు. కులువు నుంచి 3వ రోజు ఉదయం బస్సులో బయలుదేరి వ్యాస నదిని అనుసరించి 12 మైళ్ళు ప్రయాణం చేసి కుట్రాయి అనే చోటు దిగా. అక్కడ రోరిక్ పంపిన మనిషి గుర్రంతో తయారుగా ఉన్న నా దాక్షిణాత్య ముఖాన్ని అతడు వెంటనే గుర్తించి నా దగ్గరకు వచ్చి స్వాగతం చెప్పి అక్కడ వ్యాస నది మీద వంతెన దాటి మొదలు పెట్టాం ప్రయాణం. కొండ ఎక్కసాగ దూరంగా కొండ మీద ఎర్రని ఇళ్ళు కనిపించి అవి రోరిక్కుల నివాసాలని మనిషి చెప్పారు. రకరకాల అడవి చెట్లలో గుండా ప్రయాణించడం విచిత్రంగా ఉంది. కొంతసేపటికి నగర్ అనే గ్రామం వచ్చి ఆ గ్రామంలోని త్రిపుర సుందరి దేవాలయం చాలా సుందరంగా ఉంది. కొంతసేపు అక్కడ ఆగి ఆలయపు వాస్తుశిల్పాన్ని పరిశీలించి మళ్ళీ ముందుకు ప్రయాణించి త్వరలోనే రోరిక్ నిలయం చేరా. పూల తోటలో పండ్ల తోటలో సెలయేరులతో రోరిక్ నిలయం కనుల పండుగగా ఉంది. ఇక్కడి నుంచి చూస్తే సుదూరమైన లోయ కనిపిస్తుంది ఒకవైపు, మరొక వైపు ఎత్తైన దేవదారు వృక్షాలతో శోభిల్లుతున్న వాటికంటే ఎత్తైన కొండ కనిపిస్తుంది. రోరిక్ నివాసాలకు ఇంకా కొంత ఎత్తుగా ఉన్న హిమాలయన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో నా నివాసం ఏర్పాటు చేశారు. నేను ఉంటున్న దాని ప్రక్కనే రోరిక్కుల కుటుంబ వైద్యుడు డాక్టర్ ఎలావింకో ఉంటున్నారు. ఆయనను ముందుగా ఆహ్వానించి కుశల ప్రశ్నలు వేసి చాలా సంవత్సరాల క్రితమే రష్యా బదిలీ 20 సంవత్సరాలు పాటు తుర్కిస్తాన్లో ఉండి కొంతకాలం నుంచి రోరిక్కుల కుటుంబ వైద్యుడిగా ఉంటున్నాడు. డాక్టర్ ఎలావింకో చాలా బలిష్ఠుడు, ఉత్సాహవంతుడు. రోరిక్కుల కుటుంబ వైద్యుడనే పేరే కానీ ఈ ప్రాంతాల నుంచి వచ్చే రోగులందరికీ ఆయన ఉచిత వైద్యుడే. చెర్రీ పండ్ల ఫలహారం, అది యాపిల్ పండ్ల కాలం కాదు, చెర్రీ పండ్ల కాదు. ఒక పెద్ద ప్లేటు నిండా నల్లగా పండిన చెర్రీ పండ్లను తెచ్చిపెట్టారు. ప్రయాణాల్లో అరిసి సొరసి ఉన్న ప్రాంతానికి ఈ చెర్రీ పండ్లు అమృతం. నా స్నానాదులు ముగించుకొని లాగు తొడుక్కోకుండా ధోవతి కట్టుకొని లాల్చీ పైన ఒక నీలపు ఖద్దరు శాలువా కప్పుకొని డాక్టర్ ఎలావెంకోతో కలిసి రోరిక్ నివాసానికి వెళ్ళాను. నా వద్ద మరొక కొత్త ఖద్దరు శాలువా నారింజ రంగుది నికోలస్ రోరిక్ కత్తి హాల్దార్ గారిచ్చిన బుద్ధిని తల ఆయనకు సమర్పించారు. ఆయన ఇంతకాలానికి ప్రప్రథమంగా నన్ను చూసినందుకు అమితంగా ఆనందించారు. తెల్లని గడ్డం, మధ్య రకం ఎత్తులో బలిష్టమైన శరీరం, మంగోలియన్ కళ్ళు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. నాతో వాళ్ళందరికీ ప్రథమ సమావేశం నాటకీయంగా జరిగింది. ప్రప్రథమంగా నికోలస్ రోరిక్ వచ్చి కలుసుకొని నన్ను పరామర్శించిన తర్వాత ఆయన భార్య మదాం హెలీనా రోరిక్ వచ్చి ఆమె పల్చగా నిడివిగా ఉంది. నన్ను పరామర్శ చేయడం ఆయన తర్వాత వారి పెద్ద కుమారుడు డాక్టర్ జార్జ్ రోరిక్, ఆయన తర్వాత రెండవ కొడుకు స్వెతోస్లవ్ రోరిక్ కూడా వచ్చి జార్జ్ రోరిక్కు లెనిన్ గడ్డం ఉంటుంది, స్వెతోస్లవ్కు నిండు గడ్డం. జార్జ్ తన తండ్రి వలె దృఢమైన వ్యక్తి, స్వెతోస్లవ్ తన తల్లిలాగా పొడవైన వ్యక్తి. వారందరిలో ఆ పూట భోజనం ముగించారు. డాక్టర్ జార్జి, డాక్టర్ ఎలావెంకో తప్ప తక్కినవంత వాళ్ళంతా శాకాహారులే. ఇక్కడ మామూలు యూరోపియన్ భోజనం చేస్తారు. వీళ్ళని ఇంటి వ్యవహారాల్ని చూడటానికి వీరింట 2 రష్యన్ నర్సులుంటారు. చాలామంది పరిచారకులున్నారు, హిందూ ముస్లింలు కూడా. రోరిక్ పుట్టు పూర్వతరం. నికోలస్ రోరిక్ 1974లో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో జన్మించారు. అప్పటి సెయింట్ పీటర్స్బర్గ్ అంటే ఇప్పటి లెనిన్గ్రాడ్. వీరి పూర్వులు స్కాండినేవియాలో వైకింగులు అనబడే ప్రసిద్ధ పురుషులు. స్కాండినేవియా నుంచి రష్యాకు వలస వచ్చారు. నికోలస్ రోరిక్ చిత్రకళాభ్యాసం రష్యాలో
ఫ్రాన్స్లో కూడా జరిగి అతి బాల్యంలోనే కళలలో అభివృద్ధి కనపరచసాగారు. 1917లో రష్యాలోని విప్లవం నాటికే రోరిక్ కుటుంబం రష్యా వదిలి ఫిన్లాండ్లో ప్రవేశించి తర్వాత కొంతకాలం లండన్లో, అమెరికాలో గడిపారు. న్యూయార్క్లో 24 అంతస్తుల మ్యూజియం నిర్మించి రోరిక్కు సమర్పించారు. అమెరికన్ సహాయంతో 1924 నికోలస్ రోరిక్ కొందరు నిపుణుల వెంట పెట్టుకుని మధ్య ఆసియా పురాతత్వ అన్వేషణకు బయలుదేరారు. ఈ అన్వేషణలో పర్యటిస్తూ టిబెట్ మీదుగా కాశ్మీర్ నుంచి కులు లోయకు వచ్చి 1920లో ఇక్కడ స్థిరపడిపోవాలని సంకల్పం ఏర్పడింది ఆయన. నికోలస్ రోరిక్ ప్రధానంగా టెంపరా విధానంలో ప్రకృతి దృశ్యాలు, అందులోనూ ప్రత్యేకించి హిమాలయ దృశ్యాలు చిత్రిస్తాడు. ఆయన రెండవ కూడా చిత్రకారుడే, కానీ ఆయన ప్రధానంగా మనుషుల రూపపటాలు చిత్రిస్తాడు. తన తండ్రి గారి రూపపటాలు ఎన్నో విధంగా చిత్రించాడు. కొన్ని విధాలైన దృశ్యాలు కూడా ఆయన చిత్రించాడు. డాక్టర్ జార్జ్ రోరిక్ ప్రతిభగల పండిత్, ప్రత్యేకించి మంగోలియన్ భాషలలో చాలా దిట్ట. టిబెటన్ భాషలో ప్రత్యేక కృషి చేశాడు. చాలా గ్రంథాలు రచించాడు. రోరిక్ సమితి సతీమణి మదాం హెలీనా గొప్ప సంగీతవేత్త. మదాం బ్లావట్స్కీ ఇంగ్లీషులో రచించిన సీక్రెట్ డాక్ట్రిన్ అనే బృహత్తర గ్రంథాన్ని ఈమె రష్యన్ భాషలోకి అనువాదం చేసింది. నికోలస్ రోరిక్ చిత్రాలు అద్భుతమైన వెలుగులో ప్రతిబింబిస్తూ ఉంటాయి. హిమాలయ ప్రకృతిలోని కాంతులన్నీ ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. ఒక్క హిమాలయాలే కాదు, విషయ వస్తువుగా తీసుకొని 10,000 చిత్రాల వరకు చిత్రించాడాయన, అంటే 1000. తన మధ్య ఆసియా అన్వేషణ గురించి, అంతా ఇతర సంస్కృత విషయాల గురించి ఎన్నో గ్రంథాలు రాశాడు. నికోలస్ రోరిక్ చేసిన ఒక గొప్ప కార్యం ఏమిటంటే, యుద్ధ సమయాలలో సాంస్కృతిక కేంద్రాలను ఉభయ పక్షాలు ధ్వంసం చేయకుండా ఉండే శాంతి పతాకనొకదాన్ని స్థాపించారు. రోరిక్ ప్యాక్ట్ ఆఫ్ బ్యానర్ ఆఫ్ పీస్, రోరిక్ ప్యాక్ట్ అండ్ బ్యానర్ ఆఫ్ పీస్ అనే పేరుతో అది లోక ప్రసిద్ధి చెంది. ఈ సంస్థకు భారతదేశంలో 3 కార్యదర్శి, అందులో 3లో ఒకరు సంజీవదేవ్ కూడా. సత్యం నేను దేవదారు, నిత్యం నేను దేవదారు అరణ్యంలో నడకకు వెళ్ళి వస్తూ ఉండేవారు. ఒక్కొక్కసారి డాక్టర్ ఎలా వెంకోతో కలిసి చాలా దూరం పోయేవారు. చలి వాతావరణంలో నడక సాగిస్తుంటే ఆనందంగా ఉంది. మేమంతా చెర్రీ పళ్లను ముగించుకొని తింటూ లోకానికి సంబంధించినవి, లోకోత్తర సంబంధమైనవి అనేక నిత్యం మాట్లాడుకునేవారు. నా రాకకు ముందు జవహర్లాల్ నెహ్రూ, ఆయన కూతురు ఇందిరా వచ్చి ఇక్కడ రోరిక్కులతో 10 రోజులు గడిపి వెళ్ళారట. అప్పటి వైస్రాయి వేవెల్తో భారత జాతీయ నాయకులతో జరిగిన ఒడంబడిక ప్రకారం నెహ్రూ కూడా జైలు నుంచి విడుదలయ్యారు. నెహ్రూ ఎప్పుడూ ఎక్కువగా చదువుతూ ఇక్కడ కాలం గడిపేవాడు. తన జైలు అనుభవాల వింతలను చెప్పి వీళ్ళందరినీ నవ్వించేవాడట నెహ్రూ. కులు లోయలో రోరిక్కుల నివాసంలో నా రోజులు ఆనందంగా గడిచిపోతాయి. నా ప్రయాణం, ఇక్కడ రోరిక్కుల విశేషాలు, వీరితో గడుపుతున్న నా జీవిత యాత్ర మొదలైన వాటన్నిటి గురించి ప్రతి వారం ఆదివారం వ్యాసాలు రాసి అప్పటి ఆంధ్రప్రభ ఎడిటర్ అయిన నార్ల వెంకటేశ్వరరావు గారికి పంపారు. వారు నా వ్యాసాలు సుందరమైన శీర్షికలు ఏర్పాటు చేసి ప్రతి వారం ఆంధ్రప్రభలో ప్రచురింపసాగారు. ఆ పత్రికలోనే మరొక పేజీలో గోపీచంద్ గారి నవల అసమర్థుని జీవయాత్ర కూడా వస్తూ ఉండే. తెలుగులో పత్రికలలో వ్యాసాలు ప్రచురించడం అంత అభ్యాసం లేకపోయినా అప్పటి నా తెలుగు మొత్తం మీద నా భావాలను మరుగుపరిచేలాగా కాక వ్యక్తపరిచేలాగా ఉండేది. అప్పుడే నికోలస్ రోరిక్ గురించి 2 వ్యాసాలు రచించి అలహాబాద్ నుంచి కుందూరు ఈశ్వర్ దత్ గారు నడుపుతున్న 20th సెంచరీలో, పాట్నా నుంచి డాక్టర్ సచ్చిదానంద సిన్హా నడుపుతున్న హిందుస్థాన్ రివ్యూలో ప్రకటించారు.
విత్ రోరిక్ ఇన్ ది అమర్ ఇన్ హిమాలయాస్ అనే ఇందులోని నా వ్యాసం చదివి అమెరికా నుంచి శ్రీమతి సీనా ఫాస్టెక్ అనే ఆమె ఒక పెద్ద ఉత్తరం రాసి అప్పటి నుంచి కొంతకాలం ఆమెతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు. ఒక సాయంత్రం నికోలస్ రోరిచ్ నన్ను ఒంటరిగా దగ్గరికి పిలిచి రహస్యంగా చెప్పారు. శ్వేతోత్సవకు దేవికా రాణికి వివాహ సంబంధం స్థిరపడిందని, తాము పూర్వం లండన్లో ఉంటుండగా రవీంద్రనాథ్ ఠాగూర్తో పరిచయం ఏర్పడిన దేవికా రాణి కూడా పరిచితురాలైంది. దేవికా రాణి రవీంద్రుని మేనకోడలు కూతురు. ఈ వార్త విని ఇండో హర్షన్ సంబంధం ఈ విధంగా దృఢపడబోతున్నందుకు నేను ఆనందం వ్యక్తం చేశాను. ఒకరోజు ఉదయం కొత్తగా చిత్రించిన గంగానది మూలం అనే చిత్రాన్ని నాకు చూపించి దానిలోని పైభాగ కుడివైపున ఉన్న నీలికాంతులు నన్ను తన్మయపరిచారు. నా ఆనందాన్ని గమనించి రోరిక్, దిస్ పెయింటింగ్ అవైట్స్ యువర్ వెడ్డింగ్ అన్న. ఆ బొమ్మ నా వివాహాన్ని నిరీక్షిస్తోందని. అంటే నేను వివాహం చేసుకుంటే ఈ సుందరమైన చిత్రాన్ని రోరిక్ నాకు బహుమకరిస్తాను. అయితే నేను వివాహం చేసుకోవడం మానేస్తే ఈ చిత్రం నాకు రాదు కదా. ఆ చిత్రాన్ని చేపట్టే నిమిత్తమైన నేను ఒక వధువును చేపట్టాలన్నమ. ఒక ఇష్టమైన వస్తువును సంపాదించడానికి ఇష్టం లేని మరొక కార్యం చెయ్యాలన్న. ఈ విషయాన్ని తర్వాత ఆలోచిద్దామని వాయిదా. 51 కులు లోయ ప్రకృతి సౌందర్య శోభ. ఆ రోజు ఉత్తరంగా రొఠాంగ్ కనుమల వైపు నుంచి ఇంగ్లీష్ ఇండియా విదేశాంగ కార్యదర్శి తిరిగి ఢిల్లీ వెళ్ళి మార్గమధ్యంలో రోరిక్ల నిలయానికి వచ్చి వెళ్లే రోజు. ఉదయం 10 గంటల ప్రాంతంలో 2 గుర్రాల మీద విదేశాంగ కార్యదర్శి, ఆయన భార్య, మరొక గుర్రం మీద కార్యదర్శి గారి కార్యదర్శి మొదలైన వాళ్ళంతా వచ్చి నేనుంటున్న హిమాలయన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లోనే అవతలి హాల్లో దిగారు. డాక్టర్ ఎలారెంకో నన్ను ఆ దంపతులకు పరిచయం చేశారు. కానీ ఆ రోజు బ్రిటిష్ వాడిని భారతీయులు అనుమాన దృష్టితో, భారతీయులను బ్రిటిష్ వాళ్ళని అనుమాన దృష్టితో చూసే రోజు. మా ఉభయుల మధ్య అంచేత అనుకూల వాతావరణం లేదు. అయినా నేను వారి వెంట తిరగక తప్పింది కాదు. అందరం కలిసి భోజనం చేసిన తర్వాత వాళ్ళకి హిమాలయన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన ప్రదర్శనశాల చూపించడానికి వాళ్ళ వెంట డాక్టర్ జార్జి రోరిక్తో నేను కూడా వెళ్ళాను. యుద్ధానికి పూర్వం ఈ ఇన్స్టిట్యూట్లో ఇతర దేశాల నుండి వచ్చిన వైజ్ఞానికులు హిమాలయాలకు సంబంధించిన జంతువుల గురించి, పక్షుల గురించి, మొక్కల గురించి బృందాకారంలోని గద్దలు, పాములు, రకరకాల తేళ్లు కూడా ఉన్నాయి. సజీవంగా కాదు, శవరూపాలు. విదేశాంగ కార్యదర్శి అని వీటన్నింటినీ చూసి చాలా ఆనందించి దీని సంబంధమైన అనేక ప్రశ్నలు వేసి జార్జి రోరిక్ ద్వారా వాటికి సమాధానాలు అందుకొని సంతృప్తి చెందారు. తాము రొఠాంగ్ కనుమల ప్రాంతంలో చూసిన విశేషాలు వర్ణించి చెప్పారు. రోరిక్ చిత్రాలు కూడా వాటిని ప్రదర్శించి చూపబడ్డాయి. తర్వాత సాయంత్రం వాళ్ళంతా బయలుదేరి రాత్రి మకాంకు కులు వెళ్ళారు. పోతూ ఆ విదేశాంగ కార్యదర్శి మా దగ్గర కూడా వీడ్కోలు తీసుకుంటుంది. ఢిల్లీ వస్తే తప్పక తన్ని కలుసుకోమని కోరి. వర్షాలు లేవునని ఈ ప్రాంతంలో ఇంకొంచెం దూరం, అంటే ఇక్కడికి 30 మైళ్ళ దూరంలో రొఠాంగ్ కనుమల వరకు ప్రయాణం చేసి రావాలని కుతూహలపడ్డా. నా అభిలాష నికోలస్ రోరిక్ చెబితే అందుకు తగిన ఏర్పాట్లు చేయించమని ఆయన తన కార్యదర్శికి పురమాయించి, ఇక్కడి నుంచి అంటే ఇక్కడికి 3 మైళ్ళలో ఉన్న కుట్రాయి నుంచి మనాలి వరకు బస్సు ప్రయాణం. మనాలి ఇక్కడికి 10 మైళ్ళు.
మనాలి నుంచి మిగతా 20 మైళ్ళు గుర్రం మీద కానీ కంచర గాడిద పోనీ మీద కానీ నడిచి కానీ ప్రయాణిస్తే రొటాంగ్ కనుమలు చేరచ్చు. బస్సులో మనాలి చేరి డాక్ బంగళాలు మకాంబెత్ కులు లోయలో మనాలి ఒక విశిష్ట స్థానం. ఇక్కడ వరకు మాత్రమే ఏ చక్రాల వాహనాలైనా నడుస్తాయి, ఇక్కడి నుంచి నడవు. ఇది దాటితే జంతు వాహనాలు నరవాహనాలు మాత్రమే. అందుకని ఇక్కడితో నాగరిక ప్రపంచం నుంచి సంబంధం తెగిపోతుంది. మనాలి నుంచి చాలా హిమాలయ శిఖరాలు గోచరిస్తాయి. మనాలిలో యాపిల్ పండ్లు విరివిగా ఉత్పత్తి అవుతాయి. రిటైర్ అయిన మిలిటరీ బ్రిటిష్ ఉద్యోగులకు అక్కడ చాలా తోటలుంటాయి. కులు లోయలో పూర్తిగా వర్షాలు లేకుండా పోయాయి. పంటలు ఎండిపోతుందన్న ప్రజాస్వామ్యంలో విషాద ఛాయలు వ్యక్తమై ఈ ప్రాంతంలో వర్షపు దేవత పేరు హిర్మా. వర్షాలు లేనప్పుడల్లా హిర్మా జాతరలు చేస్తారు. ఆమెను తృప్తిపరచడానికి దేవదారు చెట్లకు ఇనప మేకులు కొడతారు. దేవదారు చెట్లకు ఇనప మేకులు దించినందువల్ల హిర్మాదేవికి ఎందువల్ల సంతృష్టి ఏర్పడుతుందో ఎంత ఆలోచించినా నాకు తెలియదు. ఇక్కడి నుంచి ఒక ఉదయం గుర్రం మీద వెంట జొల్లు అనే ప్రదర్శకుడు వెంట రాగా దగ్గరికి 20 మైళ్ళున్న రొటాంగ్ కనుమలకు బయలుదేరు. దూరం 20 మైళ్ళే కానీ దారి చాలా కష్టం. రొటాంగ్ కనుమల ఎత్తు 13,400 అడుగులు. మనాలి ఎత్తు 6,000 అడుగు. దారంతా ఎక్కుడుగానే ఉంటుంది. పోయిన కొద్దీ చెట్లు తగ్గిపోతే రాతి కొండలు వాటి శిఖరాలపై మంచు కనబడతాయి. 8 మైళ్ళు ప్రయాణం సాగించే వరకు మధ్యాహ్నం అయ్యి కోఠి అనే ఊరిలో డాక్ బంగళాలు ఆ రోజంతా గడిపి తిరిగి 2వ రోజు ఉదయం బయలు చాలా కష్టమైన తుఫాన్ ఎక్కుతూ మధ్యాహ్నం దాకా రొటాంగ్ కనుమలను ఆరోహించా. ఇక్కడ మంచు తుఫానులు వేగం వస్తూ ఉంటాయి. రాత్రులు అక్కడ గడిపితే హిమ సమాధి తప్పదు. కనుమలకు అవతలి భాగాన లాకుల్ అంటారు. కనుమలు దాటగానే కొక్సార్ అనే చిన్న గ్రామం. ఆ రాత్రి ఆ గ్రామంలో ఉన్నాం. లాకూర్ ప్రదేశానికి ప్రధాన నగరం కైలా. ఆ దేశపు పరిపాలన ప్రజాప్రభుత్వాన్ని. లాకూర్ ప్రదేశం దాటితే లడాక్ వస్తుంది. లడాక్ ప్రధాన నగరం లే. ఇది కాశ్మీర్ ప్రభుత్వంలో. రొటాంగ్ కనుమలు దాటినప్పటి నుంచి ప్రజల రూపురేఖలు టిబెటన్లవే. ఇక్కడి ఆకాశం కాంతివంతమైన నీలంగా ప్రకాశిస్తుంది. నిటారైన రాతి కొండ, చెట్లు లేని ఎండలో పసుపు గోధుమ రంగుల్లో మండుతూ ఉంటాయి. ఇక్కడంతా నిజమైన మౌన ప్రకృతి అనంతంలో నిరంతరం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఒక శైల ప్రదేశం మౌనంగా రొటాంగ్ కనుమల మీది గాలి వేగాన్ని సహించడం దుస్తరం. రొటాంగ్ కనుమలకు వెళ్ళి వచ్చిన వాళ్ల ముఖాలలో ఆ వేగవంతమైన మంచు గాలికి నల్లని మచ్చలు ఏర్పడతాయి. అందుకనే అక్కడ ముఖాలకు వెన్నలాంటి మృదువైన నూనె పదార్థం రాసుకుంటాం. అందువల్ల కొంతవరకు ముఖాలు ఆ గాలి దెబ్బ నుంచి రక్షణ పొందుతాయి. ఆ రాత్రి కోక్సార్లో గడిపి 2వ రోజు ఉదయాన్ని బయలుదేరి రొటాంగ్ కనుమల దిగి కోఠీ చేరి ఆ రాత్రి కోఠీలో గడిపి తెల్లారి మధ్యాహ్నం నుంచే రోరిక్ నిలయానికి తిరిగి చేర. రొటాంగ్ కనుమల ఆరోహణ మూలంగా 2 రోజుల వరకు శరీరంలో నొప్పులు తగ్గదు. డాక్టర్ ఎలా వెంకో ఏవో మందులు అవి ఇచ్చినందువల్ల త్వరలోనే జ్వరం లాంటివి ఏమీ లేక తేరుకు. నికోలస్ రోరిక్ ఇంకా వారి పరివారం అంతా రొటాంగ్ కనుమలలో గుండా పయనించిన వాళ్ళే అయినందువల్ల రొటాంగ్ మీదన అనుభవాలు విని ఆనందించారు. తాము ఈ ప్రాంతంలో ప్రయాణం సాగించిన రోజులు దారుల్లో ఈ మాత్రం సౌకర్యాలు కూడా లేనందున తామంతా చాలా బాధపడ్డట్టు చెప్పి. రొటాంగ్ కనుమల నుంచి నేను తిరిగి వచ్చాక కులు ప్రాంతమంతా మంచి వర్షాలు ప్రారంభం. ఈ వర్షాలు అంతకు ముందే ఉంటే నేను రొటాంగ్ కనుమలకు వెళ్ళగలిగేవాణ్ణి కాదు. ఇవి రొటాంగ్ కనుమలో నేనుండగా కురిసినట్టయితే నేను కనుమలు దిగి ఇక్కడికి తిరిగి రాగలిగినేవాణ్ణే కాదు. ఈ వర్షాల మూలంగా కులు ప్రజల్లో నవ చైతన్యం ఉప్పొంగ వచ్చి తమ హిర్మానీ దేవిని
అలౌకిక సత్తాను 1000 నోళ్ల ప్రశంసించారు. వర్షాలు వెలిసిపోయాయి. హిమాలయ ప్రకృతి అంతా పాలతో కడిగినట్టు స్వచ్ఛంగా పారదర్శకంగా ఉంది. నేను సాయంత్రం 6 గంటలకే భోజనం ముగించి మళ్ళీ నా గదిలోకి పెద్ద కిటికీలో కూర్చొని దేవదారు వృక్షాలతో గుండా అవుతున్న చంద్రోదయాన్ని చూశాను. నిటారైన దేవదారు తరుగుల మధ్యగా ఎర్రని పూర్ణచంద్రుడు దిగంతం నుంచి ఆకాశం మీదికి ఎక్కి రావటం చూస్తుంటే అదొక ఆనందమయమైన జగత్తుగా కనిపి నేను చూస్తూ ఉండగా ఎర్రని చందమామ పైకొస్తూ తెల్ల రంగు కాల్చింది. వాటికి కిందుగా దేవదారు నీడలు వందెలు తెగుపెక్కి కొద్ది నలుపెక్కసాగి గాలికి దేవదారులు ఒక అదృశ్యమైన శబ్దాన్ని ధ్వనివ్వసాగే. అరమోడ్పు కళ్ళతో ఆనంద దృశ్యాన్ని చూస్తూ ఆ దృశ్యానందాన్ని అనుభవిస్తున్న సమయాన్ని ఎన్నో మృదువైన తన్మయమైన సువాసన దానికి తోడు అడుగుల చప్పుడు వినబడి నేను కిటికీలోంచి దిగి వెనక్కి చూస్తే మదాం హెలీనా రోరిక్ పరిచారక నన్ను చూసి అన్నది, అమ్మగారు ఈ పూల తొట్టిని ఈ గదిలో పెట్టి రమ్మన్నారు అంటూ ఆ పల్ల వెళ్ళిపోయింది. నా బల్ల మీద ఈస్టర్ లిల్లీ కుండీ కనబడు. గది మొత్తం ఒక మృదు మధుర సౌరభం వ్యాపించి ఆ సువాసనలో ఏమాత్రం వెచ్చదనం ఉంటుందో తెలియదు. ఆ వాసన పీలుస్తుంటే అంతకు ముందున్న చలి తగ్గినట్టు అనుభూతి చెందసాగారు. అదొకవేళ భౌతిక సత్యము లేక కేవలం మనోవైజ్ఞానిక సత్యం మాత్రమే. ఈస్టర్ లిల్లీ పూస్తే ఆ పువ్వు చాలా రోజుల వరకు పడబడక అంటే వాడిపోకుండా జ్యోతిలాగా వెలుగుతూ మృదుబెదరంగా సుగంధాన్ని వెలుగు ఏ లిలీనే అని ఇది ఇంగ్లీష్లో ఒక పొయ్యం ఉంటుంది. వెన్నెల తెల్లగా ప్రకాశించసాగింది. కిటికీలో గుండా ఈస్టర్ లిలీల మీద వెన్నెల పడి వెన్నెల కంటే తెల్లగా మెరుస్తుంది. వాటి సుగంధ మాధురి కూడా ప్రసరిస్తోంది. బాగా మళ్ళీ వెళ్ళి కిటికీ దగ్గర కూర్చొని నేను సంపూర్ణమైన ఆనంద వాతావరణం, తెల్లని వెన్నెల, మధుర సుగంధం ఈ రెండు మిళితమైన అద్వైత రూపం దాల్చా. ఆకాశంలోని చంద్రుడి నుంచి ఈ సుగంధం వస్తున్నట్టు, క్రింద ఈస్టర్ లిల్లీల నుంచి ఈ వెన్నెల ప్రసరిస్తున్నట్టు అనిపించింది. వెన్నెలకు సువాసనలో వెన్నెల ఉందని భావిస్తూ మంచం మీద పడుకొని కళ్ళు మూసి ఉదయాన నాకు నిద్ర మెలకు వచ్చే వరకు పశ్చిమాకాశం వెలవెలబోతూ ఇంకా చంద్రుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు. నా గదిలో ఈస్టర్ లిల్లీ ఇంకా మృదుల సౌరభావాన్ని ప్రసరిస్తూనే. ఆ రోజు భోజన సమయాన నాకు తట్టిన అనుభూతులతో సమాలోచనలు రోరిక్కలతో చెప్పి పరిమళం చంద్రుడిదని వెన్నెల పూలదని విశదీకరించి మిగతా వాళ్ళంతా నవ్వే. నికోలస్ రోరిక్ మాత్రం కొంచెం చిరునవ్వుతో గంభీర ముఖనిద్ర ముద్రను దాల్చి నా కళ్ళల్లో చూస్తాను. అవును, నీ అనుభూతి నిజం. అవును, పరిమళం చంద్రుడిది, వెన్నెల పువ్వు, మరి ఈ రెండూ కూడా సంజీవదేవి. అక్కడున్న వాళ్ళంతా తమ నవ్వుని అతి గంభీరంగా నిజం నిజం అని కరతాళ ధ్వనులు చేసి నాకు ఏమనాలో తోసగా వాళ్ళందరి ముఖాలు చూశారు. 52 రష్యా సందర్శన రోరిక్ సంజీవదేవిని ఆహ్వానించటం రేపు తెలుసుకుందాం.
Yeah.